జై భీమ్. నా పేరు కొప్పాల సూర్యనారాయణ. యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం ఇనుగుర్తి ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ పర్యటనలో భాగంగా ఇక్కడ ముఖ్యంగా స్కూల్ లేక చిన్నపిల్లలకి ఇక్కడ స్కూల్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఇక్కడ వెళ్ళాలంటే సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళకి అంగన్వాడికి చిన్నపిల్లలు అక్కడ వదిలిపెట్టి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఇక్కడ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు మన ఎస్టీలు. దీని గురించి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. అదేవిధంగా పదలకూరు నుంచి రాపూర్కి వెళ్ళే మార్గంలో వాళ్ళుండే ఇళ్ళ దగ్గర వాహనాల వేగం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ చిన్నపిల్లలు వెళ్ళాలన్నా వృద్ధులు వెళ్ళాలన్నా కూడా ప్రమాదాలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ లేదని చెప్పి రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఎస్టీ కాలనీలో చాలా దుర్భరంగా ఉంది. ఇక్కడ డ్రైనేజీ కాలువలు లేక, అదేవిధంగా ఒకవేళ ఉన్న డ్రైనేజీలలో ఆ కూడికి తీక దుర్భరంగా వాసన వస్తుంది. దోమలు, బురద, నానా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడున్న ఎస్టీ వాసులు. అదేవిధంగా ఇప్పుడున్న కరెంటు స్తంభాలు నాసరకంగా ఉన్న పార్టీ ఉన్నాయి, అవి తీసేసి కొత్త స్తంభాలు అని చెప్పి, అదేవిధంగా కరెంట్ లైన్లు కూడా వేయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నతాధికారులు కోరుతున్నాను. ఇక్కడున్న ఎస్టీ వాసులకి వాళ్ళ బ్రతుకు తెరువుకు సెంటు భూమి లేదు. ఇక్కడున్న మేతపారం పోకు వాళ్ళకి రావాల్సి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వండి. దీని మీద మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించే తీరుని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఉన్నత అధికారులు ఒకటే కోరుతున్నాము, మండల స్థాయిలో, పంచాయతీ స్థాయిలో అధికారులు ఎస్టీలన్నా ఎస్సీలన్నా చాలా చిన్న చూపుగా చూడడం అనేది మాకు తోస్తూ ఉంది. అందుకనే యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రం మొత్తం అన్ని పంచాయతీలు తిరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి అనే కార్యక్రమంతో ఈరోజు ఈ ఇనుగుర్తి ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. జై భీమ్.